హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు విన్స్ కిచెన్. ఈరోజు వీడియోలో పండిన అరటిపళ్ళతోటి బజ్జీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మా ప్రాంతంలో అయితే వీటిని తీపి పొంగడాలు అంటారు. చాలా సాఫ్ట్గా రుచిగా ఉంటాయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ తీపి పొంగడాలను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా 2 పండిన అరటిపళ్ళను తీసుకోవాలి. అరటిపళ్ళు బాగా పండినవైతే పొంగడాల రుచి మరింత బాగుంటుంది. చిన్న సైజులో ఉండే పళ్ళైతే 3 తీసుకోండి. పెద్దవైతే ఇలా 2 తీసుకుంటే సరిపోతుంది. అరటిపండు పైన ఉండే తొక్కను తీసేసుకుని పండును ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా అరటిపళ్ళను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 2-3 టేబుల్ స్పూన్ల బెల్లాన్ని వేసుకోవాలి. అరటిపళ్ళు ఉండే తీపిని బట్టి బెల్లాన్ని వేసుకోవాలండి. నేనైతే 3 టేబుల్ స్పూన్ల బెల్లాన్ని వేస్తున్నాను. ఇందులోకి కట్ చేసుకున్న అరటిపండు ముక్కల్ని వేసుకుని అస్సలు నీళ్లు వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బెల్లం కానీ అరటిపండు కానీ ఎక్కడ ముక్కలుగా లేకుండా ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇలా స్మూత్గా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ అరటిపళ్ళ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. గోధుమ పిండి బదులుగా మైదా పిండిని అయినా ఉపయోగించుకోవచ్చండి. ముందు ఈ అరటిపండు పేస్ట్లోకి గోధుమ పిండి బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా పాలను వేసుకుంటూ కలుపుకోవాలి. పొంగడాలు వేసుకోవడానికి వీలుగా ఉండేటట్లుగా పిండిని కలుపుకోవాలి. ఇలా పిండిని కలుపుకోవడానికి నాకైతే 1/2 కప్పు వరకు పాలు పట్టాయండి. తర్వాత ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకుని కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. మరీ పలుచగా ఉన్నట్లయితే పొంగడాలు నూనె పీలుస్తాయి. పిండి నూనెలో ఈజీగా డ్రాప్ అయ్యే విధంగా ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పొంగడాలను ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత చేతుల్ని కొద్దిగా తడి చేసుకుని కొద్దిగా పిండిని తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న బజ్జీల్లా వేసుకోవాలి. వీటిని ఇలా చిన్నగా వేసుకున్నట్లయితే లోపల వరకు పిండి ఎక్కడ పచ్చిదనం లేకుండా చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా కొంచెం ఫ్రై అవ్వగానే ఇవి ఆయిల్లో వాటంతటవే పైకి తేలుతాయి. అప్పుడు అన్ని వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. అన్ని పొంగడాలు ఇలా మంచి రంగులోకి రాగానే వీటిని ఆయిల్ నుంచి తీసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఈ పొంగడాలను అరటిపళ్ళతో ప్రిపేర్ చేశాం కాబట్టి ఇవి సాఫ్ట్గానే ఉంటాయండి. ఇలాగే మిగిలిన అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. పిల్లలు స్నాక్స్ అడిగితే అప్పటికప్పుడు ఒక 10 నిమిషాల్లో వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే ఇలా ప్రిపేర్ చేసిన ఈ పొంగడాలు 4-5 రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఈ పొంగడాలను ప్రిపేర్ చేయడానికి ఎటువంటి వంట సోడాలు కూడా వేయాల్సిన అవసరం లేదండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. 2 అరటిపళ్ళు, 1 కప్పు గోధుమ పిండితోటి దాదాపుగా ఒక ప్లేట్ నిండుగా పొంగడాలు వస్తాయి. ఈ పొంగడాలు క్రిస్పీగా కావాలి అంటే వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలండి. టైం గడిచే కొద్దీ ఇవి సాఫ్ట్గా అయిపోతాయి. మరి ఎంతో రుచిగా ఉండే ఈ తీపి పొంగడాలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.